పరమపిత బ్రహ్మదేవుల రెండవ ఆదేశం. రెండవ ఆదేశమా? అది ఏమిటి? ఆ ఆదేశాన్ని మొదటే నేను పాటించి వచ్చాను. పరమపిత బ్రహ్మదేవులు నన్ను ఆదేశించారు. కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులను నేను పరమశివులకై తపస్సు చేయమని ప్రేరేపించాలని. దాంతో గజాసురుడు దాడి చేసినంతనే పరమశివశంకరులు గజాసురుణ్ణి వధిస్తారని. అంటే గజాసురుని వధ పరమశివుల చేతుల్లో అవుతుందా? అవును మాత, పరమపిత బ్రహ్మదేవుల ఇచ్చే ఇదే. వారు గజాసురుణ్ణి మాటల చక్రవ్యూహంలో ఇరికించి మరీ వరాన్నిస్తారట. అతని వధ కామదేవునిపై విజయాన్ని సాధించిన ఒక అద్భుత వ్యక్తి చేతుల్లో జరుగుతుంది. విన్నావా దేవి? బ్రహ్మదేవులు గజాసురునికి వరాలని ఇచ్చే ముందరే అతని అంతానికి బాట వేశారు. నారాయణ నారాయణ. కానీ నా సమస్యకి ఇప్పటికీ పరిష్కారం లభించలేదు శ్రీహరి. నేను గజాసురుణ్ణి స్వర్గాన్ని ఆక్రమించకుండా ఆపినట్లయితే అతని క్రోధం కాశీలోని ఆ నిర్దోష బ్రాహ్మణులపై ప్రసరిస్తుంది. ఇక వాళ్ళ ప్రాణహరణ పాపం నాకు చుట్టుకుంటుంది. శ్రీహరి, నన్ను ఈ అనావశ్యక పాపాల నుండి కృపతో కాపాడండి. మేము ఈ విషయమై నీకెట్టి ఉపాయాన్ని చెప్పలేము నారదా. ఎందుకంటే నువ్వు నీ చతురతని ఉపయోగించకుంటే అది బ్రహ్మదేవుల ఆదేశానికే అవహేళన. ఇక ఆ దోషం మాకు వర్తించగలదు నారదా. అందుకని నువ్వు నీ యొక్క చతురతని ఉపయోగించి ఒక సరైన మార్గాన్ని ఎన్నుకో. నీవు కోరితే నేను నీకొక ఉపాయాన్ని చెప్పగలను నారదా. మాత, అందుకనే కదా తమరి ఇద్దరి శరణు కోరాను. నువ్వు గజాసురుని స్వర్గం పైన ఆక్రమణ చేయకుండా ఆపే పనిని దైత్య గురువు శుక్రాచార్యునికి బప్పచెప్పు. ఇక కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులని రక్షించే మార్గాన్ని వెతుకు. అది ఎలా సాధ్యం మాత? ఆ దైత్యకుడు శుక్రాచార్యుడు నా మాట వింటాడా? నారదా, ఇక్కడ మళ్ళీ నువ్వు నీ చతురతని ప్రయోగించవలసి ఉంటుంది. అది నువ్వు మహాబాగా చేయగలవు, అందులో మాకేం సందేహం లేదు. మేము నీవు సఫలీకృతుడు కావాలనుకుంటున్నాం. తమ ఆజ్ఞ శ్రీహరి. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. 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 శివ 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 శివ. ఓం బ్రహ్మణే నమః. 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 గజాసుర, మేము నీ కఠోర తపస్సుకి ఎంతో ప్రసన్నులమయ్యాము. కళ్ళు తెరువు గజాసుర. ఓం బ్రహ్మణే నమః. కళ్ళు తెరువు గజాసుర. మేము నీ ఎదుట ప్రత్యక్షమయ్యాము గజాసుర. కళ్ళు తెరువు గజాసుర. గజాసుర, మాట్లాడు గజాసుర. మేము నీకు వరాలనివ్వడానికి వచ్చాము, ఏమంటావు? అంటే మీరేనా బ్రహ్మదేవులు? అవును గజాసుర. ఎంత కఠోర హృదయులు మీరు! నేను ఇంత కష్టపడుతూ తపస్సు చేస్తూ ఉన్నాను. తపస్సు చేస్తూ చేస్తూ ఎంత సమయం గడిచిందో అది మీకే తెలియాలి, నాకు తెలియదు. నాకింత కష్టాన్ని కలిగించినందుకు మీకేమరిగింది బ్రహ్మదేవా? తపస్సు ఎంత కాలము పాటు ఎంత కఠోరంగా చేస్తే వరాలు అంతకంటే ఉత్తమంగా లభిస్తాయి గజాసుర. మేము నీకు ఇచ్చిత వరాన్నిస్తామని మాటిచ్చేశాము. నేను నిజం చెబుతున్నాను బ్రహ్మదేవా. నా ధైర్యం ఇక సన్నగిల్లసాగింది. మీరింకొన్ని క్షణాల్లో రాకపోతే నేను నా విరాట్ స్వరూపాన్ని ధరించి ఈ పృథ్వీని సర్వనాశనం చేసి ఉండేవాణ్ణి.
నువ్వలా ఎన్నడూ చెయ్యలేవు గజాసురా. సమయానికి ముందు ఇంకా త్రిమూర్తుల ఇచ్ఛ లేకుండా ఈ పృథ్వీపైన ప్రళయకాలం రానే రాదు. మేమైతే నీ తపోశక్తిని పరీక్షిస్తూ ఉన్నాము. పరీక్ష? అవును, పరీక్ష. అదిప్పుడు పూర్తయింది. ఇప్పుడు చెప్పు, నీ యొక్క తపస్సుకి ప్రతిఫలంగా మా నుండి ఏం వరం పొందాలనుకుంటున్నావు? నాకు అమరత్వాన్ని ప్రసాదించండి. నన్ను ముల్లోకాలకి రాజులు చేయండి. ఇంకా నాకు అతులిత బలాన్ని ఇయ్యండి. దాంతో నేను నా తండ్రి మహిషాసురుని హత్యకి ప్రతీకారాన్ని నా శత్రువులపై తీర్చుకోవాలి. అప్పుడు మహిషాసురుని అత్యాచారాలు సకల పరిమితులు దాటిపోయాయి. అప్పుడు అతని వధ దివ్య శక్తి సంపన్నురాలు దుర్గాదేవి కావించింది. నువ్వామెపై ఎప్పటికీ ప్రతీకారం తీర్చుకోలేవు. నువ్వామెపై ప్రతీకారం గురించి యోచిస్తే నువ్వే నాశనమైపోతావు. అయితే ముందు నాకు అమరత్వాన్ని ప్రసాదించండి. ఎవరిపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో అది నేను చూసుకుంటాను. లేదు గజాసుర, అమరత్వమనే వరాన్ని నేటిదాకా మేము ఎవరికీ ఇయ్యలేదు, ఇయ్యబొమ్ము కూడా. ఎందుకంటే ఈ జగతిలో జన్మించిన వారు ఒకనాడు మరణించక తప్పదు. నువ్వింకేదైనా వరాన్ని కోరుకో. నేను స్వతహాగా అతులిత శక్తివంతుడిని. ఇచ్ఛానుసారంగా విరాట స్వరూపం ధరించి ఈ పృథ్వీని ముక్కలు ముక్కలుగా చేయగలను. నాకు ఈ వరాన్ని ఇయ్యండి. నా మరణము ఏ దేవతలు, దానవులు లేదా మానవుల చేతుల్లో సంభవించరాదు. తథాస్తు గజాసుర. మేము నీకు వరాన్నిస్తున్నాము. నువ్వు ఏ దేవతలు, దానవులు, మానవుల చేతుల్లో మరణించవు. బ్రహ్మదేవా, ధన్యమైనది తమరి బుద్ధి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు గజాసుర? ఇలా మా బుద్ధిని ఎంతగా ప్రశంసిస్తున్నావెందుకని? బ్రహ్మదేవా, మరి నేను ఏ దేవ, దానవ లేదా మానవుల చేతుల్లో హతం కానప్పుడు అమరుణ్ణే గదా. మీరు మాటల్ని అటూ ఇటూ మార్చివేసి నాకు అమరత్వాన్నే వరంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మహాశక్తిశాలి గజాసురుడు తన శక్తితో 3 లోకాల్లోనూ రాజ్యాన్ని స్థాపించి తన అసుర శక్తి యొక్క ధ్వజాన్ని ఎగురవేస్తాడు. మేమిచ్చే వరం ఇంకా పూర్తి కానేలేదు గజాసుర. అంటే అసంపూర్ణ వరాలు కూడా ఇస్తారా? గజాసుర, ఏ దేవతల, దానవుల లేదా మానవుల చేతుల్లోనూ నీకు మరణం రాదు. కానీ ఒక శక్తి వలన వస్తుంది. ఆయన కామదేవుని పైన విజయం పొంది ఉండాలి. లోకంలో అలాంటి ఏ వ్యక్తి లేదా శక్తి ఉన్నట్టు ఆ కామదేవునిపై విజయాన్ని పొందడానికి జగతిలోని సకల ప్రాణులు కామదేవుని శక్తి ఎదుట ఓడారు, ఇంకా ఓడుతూనే ఉన్నారు. ఇక నేను మరణ భయం నుంచి ముక్తి పొందాను. నేను వరాన్ని అడగడం అప్పుడే పూర్తి కాలేదు బ్రహ్మదేవా. నాకు ఇచ్చిత, రూప పరివర్తనం, ఇంకా అసురసేన ఉత్పన్నం చేసే శక్తిని ఇయ్యండి. నా తపస్సు ఫలించింది. ఇప్పుడిక మీరు వెళ్ళవచ్చు. నీకు శుభమగుగాక గజాసుర. జగతిలో నన్ను ఎవ్వరూ చంపలేరు. నేను అమరుడినయ్యాను. ముందుగా నేను పృథ్వీపైన అసుర శక్తి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. పిమ్మట స్వర్గం పైన అధికారం వస్తుంది. వీరువులైన దేవతలు నన్ను
ఎప్పటికీ ఎదిరించి నిలువలేరు. ఎక్కడున్నారు దైత్యగురు శుక్రాచార్య? శుక్రాచార్య, నేను కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుండి అమరత్వం అనే వరాన్ని పొందాను. ఇప్పుడు నన్ను ఎవరూ చంపనేలేరు. అసుర వీర గజాసుర, నువ్వు బ్రహ్మ నుండి అమరత్వాన్ని వరంగా సంప్రాప్తించుకున్నావు. ఇక నువ్వు దైత్యులకు శత్రువులైన దేవతలపై ఆక్రమణ చేసి నీవు స్వర్గంపై అధికారాన్ని పొందుతావు. అందుకు నాకు పూర్తి నమ్మకం ఉంది. నారాయణ నారాయణ. దైత్యగురు శుక్రాచార్య, బహుశా తమరికి అసలు విషయం తెలిసినట్లు లేదు. తమరి శిష్యుడు గజాసురునికి పరమపిత బ్రహ్మదేవులు ఏం వరాలనిచ్చారు? నారద, ఈ సమయాన నువ్వు మా జ్ఞానాన్ని పరీక్షించడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా? గజాసురుడు మా ఆజ్ఞని ఇంకా ఆదేశాన్ని తీసుకునే తపస్సు చేయటానికి వెళ్ళాడు. అతని అక్షరాల మేము అతన్ని అడగమన్న విధంగానే అదే వారాన్ని అతడు అడిగి ఉంటాడు. దైత్యగురు, ఇదే మరి బాధపడాల్సిన విషయం. ఆ గజాసురుడు వరాన్ని అడిగే సమయంలో తమరి శిక్షణని మరిచిపోయాడు. అంతే, మోసానికి బలైపోయాడు. నారద, మా శిష్యుడు గజాసురుని నిందించటం వినడానికి మేము నిన్నిక్కడికి ఆహ్వానించలేదు. మేము నువ్వు చెప్పేది ఏమీ వినము. నువ్వు ఎలా వచ్చావో అలాగే అంతర్ధానమవు. లేదంటే నువ్వు మా కోపం యొక్క పరిణామాన్ని అనుభవించక తప్పదు. నారాయణ నారాయణ. తమరు దైత్య గురువు శుక్రాచార్యులైతే నేను దేవగురువు బృహస్పతి శిష్యుణ్ణి, పైగా దేవఋషిని. తమరు కోరుకున్నప్పటికీ కూడా తమరు నన్ను ఏమీ చెయ్యనేలేరు. దైత్యగురు శుక్రాచార్య, నేను ఏది చెప్పాలని వచ్చానో చెప్పి తీరుతాను. అది చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. ఇక ఏం చెప్పినా కూడా అది తమరికి, ఆ గజాసురుడికి హితం కోసమే. వెంటనే చెప్పు, ఏం చెప్పాలో. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవులు గజాసురునికి వరాన్నిచ్చారు. ఆ కామదేవునిపై విజయం పొందిన వారే అతని మృత్యువుకు కారణం కాగలరని. ఎవరది కామదేవుని జయించడి వారు? ఈ ప్రశ్నని నన్ను అడగక స్వయంగా తెలుసుకోండి దైత్యగురు. జగతిలో కామదేవునిపై విజయాన్ని పొందినట్టు వారు ఒకే ఒక్కరు, దేవాధిదేవులు శివశంకరులే. ఈ సత్యం తమరికి తెలియదా? తెలుసును. మరి ఇది కూడా తెలుసు. ఈ అసురుల ఆరాధ్యుడైన పరమేశ్వరులు ఒక అసురుని వధను ఎప్పటికీ చెయ్యరు. నారాయణ నారాయణ. ఆ పరమశివశంకరుడు ఏ అసురుణ్ణి సంహరించకపోవచ్చును, కానీ అతనిని ఉద్ధరించవచ్చును కదా. ఉద్ధరణ? నువ్వు చెప్పేదేమిటి నారదా? కాశీలోని శివభక్తులు యజ్ఞకర్తలైన ఆ బ్రాహ్మణులు మహాదేవాదిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞానుష్ఠానాల్ని ప్రారంభించారు. పరమశివులు వారిపై అవశ్యం ప్రసన్నులవుతారు. ఇక వారి ప్రతి కోరికని తీరుస్తారు. ఆ బ్రాహ్మణుల ఇచ్ఛ ఏమిటి? వారి ఏకైక ఇచ్ఛ ఆ దుష్టుడు గజాసురుని వధ. గజాసురుని వధ? మేము గజాసురునికి తెలియజేస్తాము ఎవరిపైన అత్యాచారం చెయ్యరాదని. మరిక పరమశివుల చేతిలో అతన్ని వధించేందుకు కారణాలు అన్నీ సమాప్తమవుతాయి. నారాయణ నారాయణ. అత్యాచారాలు చేయకుండానే గజాసురుడు స్వర్గం పృథ్వీలపై అధికారం పొందగలడా దైత్యగురు? అదే తమరు నా ఉపాయాన్ని గనక ఆమోదిస్తే గజాసురుని ప్రాణాలను రక్షించటం జరగగలదు. ఏమిటి ఆ ఉపాయం? తమ శిష్యుడు గజాసురునికి చెప్పండి, కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల యజ్ఞం పూర్తి కానియొద్దని, ఏదో విధంగా విఘ్నాలను ఉత్పన్నం చేసి పరమశివశంకరులు ప్రసన్నులయ్యే మార్గాన్ని అవరోధించమని. పరమశివశంకరులు ప్రసన్నులు అవరు, ఆ బ్రాహ్మణుల ఇచ్ఛాపూర్తి కాదు. నారాయణ నారాయణ. మరి నీ ఈ ఉపాయం వెనుక నీకేమీ స్వలాభం లేదు కదా నారదా? దైత్యగురు నారదుడు స్వలాభం కొరకు ఎప్పుడు ఏ పని చేయనే చేయడు. ఏ పనిని చేసినా అన్యుల మంచి కొరకే. ఇక ఇక్కడ అన్యులకు మంచి ఏమిటంటే గజాసురుని ప్రాణరక్షణతో పాటు నిర్దోష ప్రాణులకి రక్షణ లభిస్తుంది. ఇక అందుకు ఒకే ఒక ఉపాయం పరమేశ్వరుల కోపం నుండి తప్పించుకోవటం.
ఇక పరమేశ్వరుల కోపం నుండి తప్పించుకోవడానికి ఏకైక ఉపాయం బ్రాహ్మణుల యజ్ఞం పూర్తియే కానీయకపోవడం. అర్థమైంది నారద. ఈ మారు నువ్వు మా శ్రేయోభిలాషిగా మారి వచ్చావు. మేము నీ ఈ ఉపాయం పైన దృష్టిని కేంద్రీకరిస్తాము. దైత్యగురు శుక్రాచార్య కొద్దిసేపట్లో వరప్రసాది గజాసురుడు ఇక్కడికి రానే వస్తాడు. అతనికి ఉచిత మార్గాన్ని బోధించి కాశీకి పంపండి. అలా అతని శుభకర మార్గాన్ని సుగమం చేయండి. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. నారాయణ నారాయణ. దైత్యగురు, నేను మీ యొక్క ఆజ్ఞను పాటించి బ్రహ్మ నుండి ఇచ్చిత వరాన్ని సంప్రాప్తించుకున్నాను. ముందు ఒక మాట చెప్పు, ఏం వరం సంప్రాప్తించుకున్నావు? నేను దేవతలు, దానవులు లేదా ఏ మానవుడి చేతుల్లోనూ చావకుండా వరాన్ని పొందాను దైత్యగురు. ఇప్పుడిక నన్ను ఎవరూ చంపలేరు. నేను అమరుణ్ణి, అజేయుడిని అయ్యాను దైత్యగురు. ఇదంతా కేవలం నీ భ్రమ గజాసురా. బ్రహ్మ నీకు వరాన్ని ఇచ్చే సమయంలో నిన్ను మోసగించారు. మోసమా? ఏం మోసం? బ్రహ్మ నీకు వరాన్ని ఇచ్చారుగా, నిన్ను దేవదానవ లేదా మానవులు చంపలేరని. కానీ ఒకే వ్యక్తి చంపగలరు, అది కామదేవుని పైన విజయం పొందినవాడే. ఈ మాట మీకు ఎవరు చెప్పారు దైత్యగురు? వరం ఇచ్చే సమయంలో బ్రహ్మ నాతో అవశ్యం చెప్పారు, కామాన్ని జయించిన వాడే నన్ను చంపగలడని. కానీ దైత్యగురు, లోకంలో అసలు అటువంటి ప్రాణి ఉన్నాడా? ఆ కామదేవుణ్ణి జయించేవాడు? ఇక్కడ అందరూ కామదేవుని కామవాంఛలో భోగులుగా మారేవారే. పాతాళంలో ఉండి ఉండి నీ బుద్ధి మందగించిపోయింది గజాసురా. నీకిది తెలియదా? కామదేవునిపై విజయం పొందినది మన ఆరాధ్యులైన ఆ పరమశివులేనని. పరమశివుల? అవును, నువ్వు పరమశివుల చేత చంపబడగలవు.